నమస్తే. అర్నబ్ గోస్వామి మాట్లాడుతున్నారు. అంటే ఒక వీడియో పెట్టాడు అర్నబ్ గోస్వామి. అదే నేనొచ్చిన కోర్టు జడ్జిమెంట్ మీద నేను పదే ఇప్పుడు ఆ ఛానల్‌లో 2, 3 ఛానల్ పెట్టాను. 2, 3 వీడియోలు పెట్టాను. సరే ఇప్పుడు వీళ్ళకి అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు. చూద్దాం లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు. Supreme Court ruling that has come from the highest court of the land, the ruling which this country really needed in as many words for a very, very long time. Today, Supreme Court bench comprising Justices P.K. Mishra and Manmohan have delivered a verdict that must be heard in every drawing room of the country. Everybody knows it must be heard every drawing room of the country అంటే అందరూ వినాలట ఆ జడ్జిమెంట్ని. దాంట్లో కొత్త ఏముంది? 1950 నుంచి అదే కదా జడ్జిమెంట్ ఇస్తున్నారు. 1950 పారా 3 రాసిన దగ్గర నుంచి జడ్జిమెంట్లన్నీ ఆ పారా 3 దగ్గర పెట్టుకొని ఇస్తున్నారు. అసలు ఆ పారా 3 తప్పు అని కదా ఇక్కడ ఆర్గ్యుమెంట్. పారా 3 దగ్గర పెట్టుకొని రాస్తున్నారు, ఇస్తున్నారు జడ్జిమెంట్ వీళ్ళు. ఓకే, ఇప్పుడు కొత్తగా మీరు చెప్పేది ఎందుకు కొత్తగా చెప్తున్నారు వీళ్ళు? కొత్తగా ఏదో ప్లాన్ ఉంది. సో మొత్తం అన్ని ఇంగ్లీష్ ఛానల్స్ కూడా తగిలాయి. మన రీసెంట్గా ఒక జడ్జిమెంట్ వచ్చింది అలహాబాద్ హైకోర్టులో. హైకోర్టులో ఏం జడ్జిమెంట్ వచ్చింది? ఇదిగోండి, పెళ్లి చేసుకున్నంత మాత్రాన మతం మారినంత మాత్రాన కులం మారదని ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఇంత అడవుడు ఎందుకు లేదు ఈ నేషనల్ ఛానల్స్లో కానీ తెలుగు ఛానల్స్లో? ఒక పాస్టరు ఆంధ్రప్రదేశ్లో ఒక పాస్టర్ కేసు మీద ఇంత నేషనల్ ఇష్యూ చేశారు. ఇదే ఒక జడ్జిమెంట్ వచ్చింది అలహాబాద్ హైకోర్టులో, అది ఎందుకు ఇష్యూ కాలేదు? ఎందుకు? ఇంటెన్షనల్గా అంటే మీ ఫేవరబుల్గా వచ్చిన జడ్జిమెంట్ని ఇలా మీడియాలో మైకులు పెట్టి రచ్చరచ్చ చేసేసి భయపెట్టేస్తారా? భయపెట్టేసడమే కదా. ఈ కేసులో కొత్త ఏం లేదు కదా. 1950 షెడ్యూల్ కేసు ఆర్డర్ ప్రకారం తప్పే కదా అది. పాస్టర్కి తెలియకపోయాడు అతను, పాస్టర్కి తెలియదు. అది తెలియకపోయి కోర్టుని అడిగాడు. ఆ కోర్టు చెప్పింది అవునా తప్ప 1950 షెడ్యూల్ కేసు ఆర్డర్ ప్రకారం నువ్వు ఎస్సీ పెట్టడానికి లేదే అని అన్నారు. అయిపోయింది, దట్స్ అ కేస్. ఏంది ఇంత రచ్చింది దీని మీద? నేషనల్ ఛానల్స్లో కూడా ఇది చూడండి. Be heard in every drawing room of the country. It says, and I quote, "No person who professes a religion other than Hindu, Sikh or Buddhist shall be a member of a scheduled caste." Skinthada Anand, sucking, my lords, I need protection under the SC/ST Prevention of Atrocities Act. Now, there is Andhra Pradesh ruling on this. The Andhra Pradesh High Court ruling said that the grounds that does caste discrimination is not recognized within Christianity and therefore ఈ ప్రపంచంలో భారతదేశంలో అంత ఫన్నీ స్టేట్మెంట్స్ నేను ఏ దేశంలో చూడలేదు. భారతదేశం చాలా ఫన్నీ స్టేట్మెంట్ చేస్తారు. ఏమని? కుల వివక్ష అనేది క్రైస్తవ మతంలో లేదు. కుల వివక్ష అనేది, కులం అనేది క్రైస్తవ మతంలో లేదు. ఇప్పుడు అతను కోర్టుకి వెళ్ళింది క్రైస్తవులు నన్ను తిట్టారని పోయాడు అతను. ఒక పాస్టర్ కోర్టుకి వెళ్ళాడు. ఏమని వెళ్ళాడు? ఏమంటే రోజు క్రైస్తవులు నన్ను బూతులు తిట్టారని పోయాడు అతను కోర్టుకి. ఏమంటే క్రైస్తవులు నన్ను కులం పెట్టి తిట్టాడని వెళ్ళాడు కోర్టుకి అతను. ఏమంటే క్రిస్టియన్ నన్ను వివక్ష చూపిస్తున్నాడని పోయాడు కోర్టుకి అతను. ఎవరు తిట్టారని పోయాడు కోర్టుకి? ఎవరు తిట్టారని పోయాడు? పక్కన ఉన్నటువంటి నాన్ క్రిస్టియన్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఎవరైనా సరే అగ్రవర్ణాలు వాళ్ళు, ఇక్కడ మతం లేదు కదా, అగ్రవర్ణాలు వాళ్ళు. కుల వివక్ష ఇది. ఇక్కడ మతానికి సంబంధం లేదు, కులానికి సంబంధం. ఇతను పాస్టర్ అయి ఉండొచ్చు, పూజారి అయి ఉండొచ్చు, ఇమాం అయి ఉండొచ్చు, టీచర్ అయి ఉండొచ్చు, ఎవరైనా సరే అతను లో కులస్తుడు. అగ్రకులాల వాళ్ళు తిట్టారు ఇతన్ని. అతను కోర్టుకు వెళ్ళాడు ఏంటంటే నన్ను తిట్టారని. దాంట్లో మతం ఏందండి? మతం ఏంటి? ఆ 1950 షెడ్యూల్ కేసు ఆర్డర్ వేశారు. ఎందుకు వేశారు? అది తప్పని కదా అంటున్నారు అందరూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే తప్పు కదా. సో వీళ్ళు దాన్ని అడ్డం పెట్టుకొని ఇదంతా చేస్తున్నారు. ఇప్పుడు ఈయన ఏమంటాడంటే పాస్టర్కి ప్రొటెక్షన్ ఎందుకు ఉండకూడదు? పాస్టర్కి ప్రొటెక్షన్, ఒక పూజారికి ఇచ్చిన ప్రొటెక్షన్ పాస్టర్కి ఎందుకు ఇవ్వరు? పాస్టర్ గారు ట్యాక్స్ కట్టడా? పాస్టర్కి ఆధార్ కార్డు లేదా? పాస్టర్ ఇండియన్ కాదా? పాస్టర్ ఏమంటారు, ఆయనకి ఓటు వేయడు ఆయన? పాస్టర్ గారు మన భారతదేశం భారతీయుడు కదా? హౌ పాస్టర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్? ఒకరికి రక్షణ ఇచ్చి ఇంకొకరికి ఎందుకు రక్షణ ఇవ్వరు? ఒక ఇల్లు, ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లో ఇక్కడ ఒక హిందూ ఇల్లు ఉంది, అక్కడ ఒక క్రిస్టియన్ ఇల్లు ఉంది. వరద వచ్చినా తుఫాన్ వచ్చినా 2 ఇల్లు కొట్టుకుపోతాయి. ఇప్పుడు మీరేమన్నారంటే మేము ఓన్లీ హిందూ ఇళ్ళకి రక్షణ ఇస్తాం కానీ క్రిస్టియన్ ఇళ్ళకి రక్షణ, అదేంటి? ఇప్పుడు ఈ క్యాస్ట్ ఇది కూడా అలాంటిదే.
ఎస్సీ ఎస్టీ కేసు కూడా ఏంటి, వచ్చేటువంటి ఎఫెక్ట్ నుంచి, వచ్చేటువంటి ఆపద నుంచి కాపాడటానికి ఎస్సీ ఎస్టీ యాక్ట్ వచ్చారు. ఇది వరద, తుఫాను, భూకంపం అనేది ఎలా ప్రమాదమో కుల వివక్ష కూడా ఒక ప్రమాదం. నీకు వరదలు వస్తాయి, భూములు వస్తాయని నువ్వు బౌండరీ ఎలా కట్టుకుంటావో, భూకంపాల నుంచి కాపాడుకోవటానికి లేదంటే పిడుగుల నుంచి కాపాడుకోవటానికి మీరు పైన ఏదో ఒకటి పెట్టుకుంటారు, అట్లా ఎలాగైతే రక్షణ పెట్టుకుంటారో ఈ కుల వ్యవస్థ నుంచి కాపాడుకోవటానికి ఒక ఆధారము ఎస్సీ ఎస్టీ కేసు అనేది. వీళ్ళు ఏమంటారంటే ఆ రక్షణ హిందువులకి ఇస్తాం కానీ క్రిస్టియన్స్కి ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అంటున్నాం మేము. ఎందుకు ఇవ్వరు? ఇతనిది బాధ కదా. ఒక పాస్టర్ని కొడితే పాస్టర్ని తిడితే అతను బాధపడ్డా, పాస్టర్కి నొప్పి ఉండదా? అదేమంటే క్రిస్టియానిటీ కులం లేదని. ఇక్కడ కంప్లైంట్ క్రిస్టియన్ తిడుతున్నారని కాదు కదా ఆయన కంప్లైంట్, మీరు తిడుతున్నారని కదా కంప్లైంట్. వీళ్ళు పోలీస్ అయితే నేను చెప్పాను చాలా ది మోస్ట్ ఫన్నీయెస్ట్ స్టేట్మెంట్స్ ఈ భారతదేశంలో చూస్తే ఎక్కడో చూడం మనం. ఈ పాస్టర్ వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏమంటే అతను నన్ను తిట్టాడండి అంటే, ఏ చెత్త నీ దాంట్లో కులం లేదండి. నా దాంట్లో కాదు స్వామి, వాడు తిట్టాడు నన్ను అని చెప్తారు పాస్టర్. లేదు నీ దాంట్లో కులం లేదు. పోలీస్ గారు నమస్తే సార్, జడ్జి గారు నమస్తే సార్, అధికారులు నమస్తే సార్, ప్రాబ్లం నా ఇంట్లో కాదు నా సమాజంలో నుంచి నన్ను తిడుతున్నారు అంటే, లేదా మీ ఇంట్లో కులం లేదంటే ఏం చెప్తారు వీళ్ళకి ఆన్సరు? ఏం చెప్తారు ఆన్సరు? ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు, ఎవరో పక్కన రెడ్డి, అతను క్రిస్టియన్ కాదుగా, ఒక రెడ్డి, ఇతన్ని ఎవడో మాలా మాదిగి నాకు తెలియదు తిట్టాడు, పాస్టర్ని మాలాడో మాది నా కొడుకుని తిట్టాడు కాబట్టి నేను కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకి ఏం చెప్తున్నాడు అతను, అది కానీ చూడండి సార్, రెడ్డి అనే వ్యక్తి నన్ను కులం పేరు తిట్టంటే నీ దాంట్లో కులం లేదంటాడు. అర్థమవుతుందా? నీ దాంట్లో కులం లేదంటాడు. సార్ నా దాంట్లో కులం ఉందా లేదా క్వశ్చన్ కాదు సార్, అతను నన్ను తిట్టాడు, అది కదా ఆ క్వశ్చను. దానికి నువ్వు రక్షణ ఇవ్వవా? లేదు నీకు ఎస్సీ ఎస్టీ రారు, నీకు ఎస్సీ ఎస్టీ బెటరు. ఇవన్నీ కూడా ఈ చట్టాలన్నీ కూడా పిచ్చి పిచ్చి చట్టాలన్నీ పెట్టేసి వివక్షపూరితమైన చట్టాలు పెట్టారు. నేను అదే చెప్పాను, నేను మార్నింగ్ ఒక వీడియో పెట్టాను. ఏంటంటే ఇదంతా ఏంటంటే వాళ్ళ రిలీజియన్ కాపాడుకోవాలనేటువంటి ఒక వివక్షపూరితమైన చట్టాలు. అదేమంటే ఏంటంటే ఇజ్రాయెల్ వాళ్ళు యాంటీ కన్వర్షన్ లా వేసినట్టుగా, పాకిస్తాన్ వాళ్ళు యాంటీ కన్వర్షన్ ఇస్లామిక్ లా వేసినట్టుగా మేము హిందూ లా వేస్తాము అంటున్నారు. వాళ్ళు ఒకటి సింపుల్గా చెప్తున్నారు అంతే, ఇజ్రాయెల్ వాళ్ళు రాయలేదా, పాకిస్తాన్ వాడు లేదు, అందుకని మేము హిందూ లా వేస్తాము అంటున్నారు. ఇజ్రాయెల్ వాడి చట్టం మనకి ఎఫెక్ట్ కొట్టిద్దా? పాకిస్తాన్ ఇస్లామిక్ దేశాల్లో వాళ్ళ చట్టాలు అయితే మనకి ఎఫెక్ట్ కొట్టిద్దా? ఇండియా చట్టాలు మనకి ఎఫెక్ట్ కొడతాయి. నువ్వు వేసే చట్టాలు మనకు నొప్పి వస్తుంది భయ్. ఇండియా చట్టాల వల్ల మనకు ప్రాబ్లం కాదు. ఇజ్రాయెల్ వాడు ఏం చేసుకుంటే మనకెందుకు? వాడెవడు అసలు ఇజ్రాయెల్ వాడు ఎవడు? వాడి చట్టాలు మనకెందుకు తగులుతాయి? అమెరికా చట్టాలు మనకెందుకు తగులుతాయి? పక్కన పాకిస్తాన్ వాడు, బంగ్లాదేశ్ వాడితో మనకెందుకు? ఈ దేశంలో దేశ పౌరులకి దెబ్బ తగులుతుంది మీరు వేసేటువంటి డిస్క్రిమినేటరీ లాస్ వల్ల. దెబ్బ తగులుతుంది ఇండియన్కి. వాడు అడుగుతాడు, ఏమంటే నాకు దెబ్బ తగులుతుంది ఇదేందండి? ఆ వ్యక్తి అది ఎవరో ఒక రెడ్డి వ్యక్తి తిట్టాడు పాస్టర్ని, పక్కనే ఒక పూజారి ఉన్నాడు అనుకోండి, అతను ఎస్సీ పూజారి, ఎస్సీ పాస్టర్ అనుకోండి. అతను ఎస్సీ పూజారిని పెడితే ఎస్సీ పాస్టర్ని కొడితే ఎస్సీ ఎస్టీ లేదా? ఎందుకు? ఇద్దరికి ఒకటే కులం కదా, ఇద్దరిది ఒకరిదే పెయిన్ కదా, ఇద్దరిది ఒకటే నొప్పి కదా, ఎందుకు లేదు? 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్లో మీరు ఎస్సీలు కాదన్నారు కదా, లేదు. కాబట్టి అది తప్పు అని 50 సంవత్సరాల నుంచి వీళ్ళకి తెలిసినా సరే తప్పు చేయటమే అది చెప్పడం. అది ఓకే, ఇది ధర్మం కాదు కదా, న్యాయం కాదు కదా, చట్టం కాదు కదా, ఇది నీతి కాదు కదా, అందరిని సమానంగా చూడాలి కదా. ఆర్టికల్ 14, 15, 16, 17, 30 వరకు ఏంది చెప్పింది రాజ్యాంగం? ఆర్టికల్ 14 అందరూ ఒకటే కదా. ఆర్టికల్ 15 వివక్ష చూపకూడదు కదా. ఆర్టికల్ 16 అందరికీ అవకాశాలు ఇవ్వాలి కదా. ఆర్టికల్ 17 అంటరానితనం ఉండకూడదు కదా. ఆర్టికల్ 19 అందరూ మాట్లాడవచ్చు కదా. ఆర్టికల్ 21 అందరికీ ఫ్రీడమ్ ఆఫ్ లిబర్టీ ఉంది కదా. ఆర్టికల్ 25 ఎవరైనా మత ప్రచారం చేసుకోవచ్చు కదా. రాజ్యాంగం ఉల్లంఘన చేసి ఆ 1950 ఆర్టికల్స్ షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ పెట్టి వీళ్ళని తొక్కి వీళ్ళకి మాత్రం రక్షణ ఇస్తాము, వేరే పాస్టర్కి రక్షణ లేదంటే ఎందుకు పాస్టర్ రక్షణ ఉండదు? ఆయన కుటుంబం ఉండదా, పిల్లలు ఉండరా, ఆయన కులం ఉండదా, ఆయన తిరితే బాధపడ్డా, ఆయనకి నొప్పి ఉండదా, ఆయన ట్యాక్స్ కట్టడా, ఆయనకి ఆధార్ కార్డు లేదా, ఎందుకు పాస్టర్కి లేవు హక్కులు అనేది వీళ్ళు నేను ఇంకా అన్నప్ప గోస్వామిది మాట్లాడదామని ఎటో పోయినా ఇంక మాట్లాడదలుచుకోవాలి. ఏది మాట్లాడే మీకు తెలిసి ఏం మాట్లాడతారు వాళ్ళు, అది అందరూ మాట్లాడతారు. అది సరే. ఎనివే మనం ఎంత మాట్లాడుకున్నా ఇది 50 సంవత్సరాల నుంచి నడుస్తుంది, మనం ఏం చేయలేము. ఇది 50 years నుంచి నడుస్తుంది. ఇది
మనం ఏం చేయాలి? అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీకు ఆయుధం అని ఇచ్చాడు. అదే హక్కు, ఓటు హక్కు అనేది ఇచ్చాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రిమెంబర్ దిస్. ఏదైతే నీ ఆయుధం ఏదైతుందో, నీ ఆయుధాన్ని ఇంట్లో పెట్టి బయట తిరగటమే మీరు చేసేటువంటి అతిపెద్ద పొరపాటు. నొప్పి తగిలినప్పుడు రోడ్డు మీద వచ్చి ఆడవటం. ఆడవాళ్ళు ఇప్పుడు మన ఎస్సీ ఎస్టీ ఇళ్లలో ఏం జరిగిద్దంటే, భర్త రోజు కొడతాడు, తాగుతాడు, వచ్చి కొడతాడు భర్త. ఈమె రోడ్డు మీద పడి ఏడ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళి అన్నం వండి పెట్టి అవి పెట్టింది. అరే, గృహహింస చట్టం అనేది ఉంటుంది, వాడదు. మళ్ళీ వెళ్ళి తన్నులు తినిద్ది, మళ్ళీ తాగుతాడు, మళ్ళీ తన్నుతాడు, వాడదు. మీరు కూడా అంతే. అంబేద్కర్ ఆయుధం ఇచ్చాడు, వాడరు. ఎన్నికల్లో 2,000 రూపాయలకి అమ్ముకుంటారు. మీరు 2,000 రూపాయలకి అమ్ముకొని వచ్చి చట్టాల గురించి మాట్లాడతారు. అది అరే, ఒక డెసిషన్ తీసుకుంటే ఓటు షిఫ్ట్ జరిగిద్ది. ఓటు షిఫ్ట్ వీళ్ళు విన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అన్నప్పుడు మీ వైపుకు కొన్ని పొలిటికల్ పార్టీలు నిలబడతాయి. మీ మీద భయం ఉన్నప్పుడు మీ పొలిటికల్ పార్టీలు నిలబడతాయి. లేకపోతే మీ తరపున ఎవరు నిలబడరు. మీరు 2,000కి అమ్ముకున్నంత వరకు వాళ్ళు ఒకటే ధైర్యంగా ఉంటారు అంతే. ఎలక్షన్ ముందు రోజు 2,000 ఇస్తే ఓటేస్తారు. ఇదే మీ మిగతా ఎంత ఉద్రమయ్యేది, వీళ్ళంతా పెద్ద, ఇదంతా బజార్ బ్యాచ్, ఇదంతా 2,000 రూపాయలు ఎలక్షన్ ముందు ఇచ్చేద్దామని చెప్పి పొలిటికల్ పార్టీలు ప్రశాంతంగా నిలబడ్డారు అంతే, కూర్చున్నారు అంతే. దానికి మీకు అలవాటు అయిపోయింది. ఓటును వాడుకోండి. ఓటు మీ వైపు ఎవరు నిలబడతారో, మీ వైపు ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకు ఓటేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.